హాయ్ అందరికీ. ఈ వీడియోలో చాలా సింపుల్ మెథడ్లో ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై కర్రీని ఏ రకంగా చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇందుకోసం రొయ్యకి రెండు వైపులా ఉండేటువంటి బ్లాక్ కలర్ దారాన్ని అయితే చిన్నపాటి ఆపరేషన్ చేసి రిమూవ్ చేసుకోవాలి. ఇదే రకంగా మిగిలిన రొయ్యలన్నింటినీ కూడాను క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుని రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఒక చెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 2-3 స్పూన్లు ఆయిల్ వేసి పక్కన పెట్టుకున్న రొయ్యలన్నింటినీ ఇందులోకి వేసి వచ్చే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే 80% వరకు అయితే కుక్ అయిపోతాయండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడినాక ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మరోసారి ఫ్రై చేసుకొని తినగలిగేంత కారం, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా వేసి మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న రొయ్యలన్నింటినీ యాడ్ చేసి ఒక 2-3 నిమిషాలు అయితే కుక్ చేసేసుకోవాలి. చివరగా కొత్తిమీరని యాడ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.